ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం। శ్రీ సాయిబాబా అందరికీ నమస్కారం అండి। ఈరోజు మన సత్సంగంలో హేమడ్ పంత్ 4వ భాగాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం। ఇప్పటి వరకు వారి స్వీయ అనుభవాలని 3 భాగాలుగా మనం దర్శించుకున్నాం। సచ్చరిత్రలో హేమడ్ పంత్ గారి స్వీయ అనుభవాలు ఏంటి, తద్వారా బాబా గారి బోధ ఏంటి, వాని నుంచి మనం ఏం గ్రహించాలి అనే కోణంలో, హేమడ్ పంత్ గారి అనుభవాలు అనే కోణంలో తిరిగి బాబా గారి స్మరణ చేసుకోవడమే సత్సంగం అంటే, వారి లీలా ధ్యానమే, వారి లీలా మననమే మనం చేసే ఈ చిన్న ప్రయత్నం। ఈ సత్సంగం వినేవారికి చెప్పేవారికి ఇద్దరికి కూడా శ్రేయస్సుని కలిగిస్తుంది అంటారు బాబా। సత్సంగం బాబా గారికి వాస్తవానికి ప్రతి మహాత్ములకి కూడా, అందరూ మహాత్ములకి కూడా సత్సంగం అనేది చాలా ప్రీతిపాత్రమైనటువంటి ప్రక్రియ। కారణం ఏంటంటే మనలాంటి సాధారణ గృహస్థులకి కాస్త ఆధ్యాత్మికతను నేర్పేది, కొద్దిగా మన మనసును ప్రాపంచికతల నుంచి కాస్త దూరంగా తీసుకొచ్చేది ఈ సత్సంగంలో పాల్గొనే సమయమే। దీని ప్రభావం తప్పకుండా మన మనసుపై ఉంటుందండి, ఇది అనివార్యం। కొద్దిగా అభ్యాసం చేసి అనుభవిస్తే దాని ఫలితం మన మనసుకి తెలుస్తుంది। కాబట్టి ఇప్పుడు ఈ సత్సంగంలో హేమడ్ పంత్ 4వ భాగాన్ని మనం దర్శించుకుంటాం। నేను మొన్న మనం చేసినట్టుగా ఇంతకుముందు మనం 3వ భాగంలో ఏం దర్శించుకున్నామంటే, అది 18వ అధ్యాయంలో ఏం జరిగిందో సచ్చరిత్రలో దాన్ని మనం దర్శించుకున్నాం। 18, 19 2 అధ్యాయాలకి హేమడ్ పంత్ గారు చేసిన నామకరణం అంటే బాబా గారు చేసిన నామకరణమే మద్దనుగ్రహం అంటే బాబా గారు నన్ను ఏ విధంగా అనుగ్రహించారు అని హేమడ్ పంత్ గారు ఈ 2 అధ్యాయాలలో మనకు తెలుపుతున్నారు। అనుగ్రహం అంటే ఒక ఆధ్యాత్మిక లక్ష్యం వైపుకి మనం ఏ మార్గంలో నడవాలో ఆ మార్గాన్ని నిర్దేశించేది అనుగ్రహం। ఒకవేళ ఆ మార్గం పట్ల మనకు ఏదైనా సంశయాలు ఉంటే ఆ సంశయాలు అపోహలు తొలగించి ఆ మార్గం పట్ల నమ్మకాన్ని ఏర్పరిచి ఆ మార్గంలో మనల్ని నడిపించి ఆ దరికి లక్ష్యానికి తీరానికి చేర్చేదే గురువు యొక్క అనుగ్రహం। చాలా చక్కటి అధ్యాయాలు ఈ 2 కూడా। 18వ అధ్యాయంలో మనం ఏం దర్శించుకున్నామో అంటే హేమడ్ పంత్ 3వ భాగంలో మనం ఏం దర్శించుకున్నామో చాలా క్లుప్తంగా మనం చేస్తాం। సాఠే అనే భక్తుడు వ్యాపారంలో దెబ్బతిన్నారు। ఆయన మనశ్శాంతి కోసం షిరిడీకి వచ్చి ఆయన బాబా గారి దగ్గర ఉన్నారు। ఆయన గురు చరిత్ర ఒకసారి పారాయణ చేశారు। ఆ అంటే సప్తాహ పారాయణ చేసినప్పుడు చివరి రోజు వారికి బాబా గారు స్వప్న దృష్టాంతం ఇచ్చారు। అందులో బాబా గారు ఆ గురు చరిత్ర గ్రంథాన్ని చేతిలో పట్టుకొని ఇలా చేత్తో ఆయన దాన్ని చూపిస్తూ ఏదో వ్యాఖ్యానం చేస్తున్నారు। వారి ఎదురుగా కూర్చొని ఈ సాటే నిశ్చలమైన మనసుతో వింటున్నారు। ఇది ఆయనకు వచ్చినటువంటి స్వప్నం। సరే దీని భావం ఏంటి అని తెల్లవారి ఆయన దీక్షిత్ గారికి చెప్పారు। దీక్షిత్ గారు
ఇలా ఈ స్వప్న దృష్టాంతం ఇచ్చారండి బాబా గారు. దీని భావం ఏంటి? నన్ను ఇంకొకసారి పారాయణ చేయాలనే, లేక ఈ పారాయణ సరిపోతుందా అని కనుక్కోండి సార్ అని అన్నారు. దీక్షిత్ గారు వెళ్ళి బాబా గారి వద్ద మనవి చేశారు. బాబా, మీరు ఈ దృష్టాంతం ఇచ్చారు, సాటే మంచి భక్తుడండి, మరి అతన్ని ఇంకొక పారాయణ చేయమంటారా? ఈ పారాయణ సరిపోతుందా? మీ ఆజ్ఞ ఏంటో చెప్పండి బాబా అని అడుగుతున్నారు. సరే బాబా గారు ఇంకొకసారి పారాయణ చేయమను అని చెప్పారు. గురుచరిత్ర పారాయణ చేస్తే భక్తులకి శుభం కలుగుతుంది, పరమేశ్వరుడు సంతోషిస్తాడు, భక్తుల పవిత్రులు అవుతారు, వాళ్ళ భయాలు తొలగిపోతాయి, భావబంధాలు తొలగిపోతాయి అన్నారు. అంటే మన భావబంధాలు తొలగిపోవడమే భగవంతుడి అనుగ్రహానికి గుర్తు. మన మనసు పవిత్రమవడమే భగవంతుడి సంకల్పం. అదే మనకు ఒక సద్గ్రంథాన్ని పారాయణ చేస్తే కలిగే ప్రయోజనం. బాబా ఈ మాట చెప్తున్నారు. బాబా గారికి దీక్షిత్ గారికి ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు మన హేమడ్ పంత్ గారు బాబా గారికి శరణ సేవ చేస్తూ వారి నామాన్ని స్మరించుకుంటూ కూర్చొని ఉన్నారు. ఎంత భాగ్యం అండి! భగవంతుడు ఈ శరీరంతో అవతరించినప్పుడు వారికి చరణ సేవ చేసుకోవడం, చరణ ప్రక్షాళన చేయటం, ఆ చరణ తీర్థాన్ని సేవించటం, ఆహా, ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యకర్మలు ఫలించినప్పుడు ఇటువంటి భాగ్యం ఒక్కసారి వస్తుంది జీవుడికి. వాళ్ళందరూ ధన్యులు. హేమడ్ పంత్ గారు ఈ మాట విన్నారు. వెంటనే ఈయన మనసులో ఒక సంశయం, ఒక కలవరపాటు. నేను షిరిడీకి వచ్చి 7 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను గురుచరిత్ర పారాయణ చేస్తూనే ఉన్నా. అంటే మొత్తం మీద 40 ఏళ్ల నుంచి నేను గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు సద్గురు నాపై అనుగ్రహిస్తారా, ఎప్పుడు ఆయన కరుణిస్తారా, ఎప్పుడు నాకు మంచి ఉపదేశాన్ని ఇస్తారా అని నేను ఒక చాతక పక్షిలాగా ఎదురు చూస్తూ ఉంటే నాకు ఇప్పటి వరకు బాబా గారి అనుగ్రహం లభించలా. కానీ ఈ సాటెక్ చూడు, ఒకే ఒక్కసారి ఒక్క సప్తాహ పారాయణ చేయగానే బాబా గారు ఉపదేశం లభించిందే, నాకు లభించలేదే. మరి ఒకరికేమో ఒక్క పారాయణతో ఇంతటి ఫలితమా? మరి నాకు 7 ఏళ్ల నుంచి షిరిడీలో చేస్తున్న పారాయణకి ఫలితం ఉండదా అని మనసులో సంశయం కలిగింది. బాబా గారా అంతర్యామి, ఎవరికి ఎక్కడ మనసులో ఎటువంటి ఆలోచన కలిగినా అది వారికి తెలిసిపోతుంది. వెంటనే హేమడ్ పంత్ లేపారు. వెళ్ళు, శ్యామ వద్దకు వెళ్ళు, 15 రూపాయల దక్షిణ కోరిరా, 15 రూపీస్ దక్షిణ కోరిరా, తీసుకునిరా. అలాగే అక్కడ కూర్చో, మీ ఇద్దరు కాసేపు మాట్లాడుకుని తర్వాత మసీదుకి రండి, వెళ్ళు అన్నారు. సరే బాబా గారు ఆజ్ఞాపించిన తర్వాత ఈయన వెళ్ళి తీరవలసిందే. శ్యామ ఇంటికి వెళ్ళారు. శ్యామ ఈయన ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సరే శ్యామ చెప్పారు, అయ్యా 15 రూపాయలు దక్షిణ అడిగారా? నా దగ్గర 2 రూపాయలు ఉంటాయా? నా గురించి బాబాకి తెలుసు కదా, కాబట్టి 15 రూపాయలకు బదులుగా ఇదిగో నుండి నా 15 నమస్కారాలు అని ఆయన చమత్కరించారు. సరే హేమడ్ పంత్ గారు కూడా ఆ 15 రూపాయలని నా కొంగును కట్టుకున్నానండి, ఇక మీరు నాకు ఏ మంచి మాటలు చెప్తారో చెప్పండి బాబా గారి గురించి. బాబా గారి పావన యశోగంగలో మునిగి మనం తరిద్దామండి, బాబా గారి గురించి చెప్పండి. శ్యామ కొన్ని విషయాలు, కొంతమంది భక్తుల అనుభవాలు, ఎంతో మంది భక్తుల అనుభవాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. నందీశ్వరుడు కదా బాబా గారి వద్ద, కాబట్టి చాలా అనుభవాలు చెప్తున్నారు. అందులో రాధాబాయి దేశ్ముఖ్ అనే ఒక 60 ఏళ్ల వృద్ధురాలు, ఆవిడ సంగమనేర్ నుంచి షిరిడికి రావడం జరిగింది. బాబా గారిని దర్శించుకున్నారు. ఆ కథ చెప్తున్నారు శ్యామ. బాబా గారిని దర్శించుకున్నాక ఆవిడికి బాబా గారి చరణాల పట్ల నిష్ట కుదిరింది. ఆహా, వీరి వద్ద ఒక మంత్రోపదేశాన్ని పొందాలి, దాని ద్వారా అంటే ఆ మంత్రోపదేశాన్ని పొందిన తర్వాత దాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా నేను తరించాలి అని ఆమె ఒక మంచి ఆలోచన చేసుకున్నారు.
వెంటనే బాబాగారి వద్ద మంత్రోపదేశాన్ని పొందితేనే కానీ షిరిడి విడిచిపెట్టి వెళ్ళకూడదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని గట్టిగా నిశ్చయించుకున్నారు. ఆ లక్ష్యం సిద్ధించేంత వరకు అన్నపానీయాలు ఆవిడ మానివేశారు. అలా 3 రోజుల పాటు ఆ వృద్ధురాలు తపస్సు చేశారు. మరి ఈ సంగతులన్నీ బాబాగారికి తెలిసినవే. శ్యామ 3వ రోజు తర్వాత ఆయన వెళ్ళారు. బాబాగారు, ఏం శ్యామ, ఏంటి వాళ్ళ సంగతులు, అంత బాగుందా అని అడుగుతారు. బాబా, ఆ వృద్ధురాల్ని నీ వద్దకు రప్పించుకున్నావు, మరి ఆవిడేమో మీ ద్వారా ఒక మంత్రోపదేశాన్ని పొందాలని నిశ్చయించుకొని అన్నపానీయాలు మానివేసి 3 రోజులైంది. అసలే వృద్ధురాలు, ఒకవేళ ఏదైనా జరగరాని జరిగిందనుకోండి, ఒకవేళ ఆవిడ కనుక మరణిస్తే అందరూ ఏమంటారు, చూడు సాయిబాబా వద్దకు మంత్రోపదేశం కోసం ఆవిడ వస్తే సాయిబాబా ఆవిడని మరణానికి అప్పచెప్పారు అంటారు కదా. ఆ అపవాదు మీకు రాకూడదండి. మీరు ఆవిడని పిలిచి ఆవిడకి ఏదైనా చెప్పి ఆవిడ మనసును సమాధానపరచండి బాబా అని శ్యామ వేడుకొన్నాడు బాబాని. ఇలా శ్యామ అనేక మంది భక్తుల కోసం నిష్కామ సేవ చేశాడండి. ఎంతో భాగ్యవంతుడు శ్యామ, చిన్న విషయం కాదు. ఇక్కడ వరకు మనం పోయిన 18వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇంకా దాని కొనసాగింపే 19వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు అత్యంత మధురం అండి. 19వ అధ్యాయంలో బాబాగారి విస్పష్టమైన బోధ ఉంది. వారి మార్గాన్ని ఆయన సుస్పష్టం చేశారు. అందువల్ల ఈ అధ్యాయంలో క్రమంగా వచ్చే బాబాగారి బోధని ఒక్క వాక్యాన్ని కూడా తప్పిపోకుండా మనం ప్రస్తావించుకోవాలి అనే ఉద్దేశంతో నేను దాన్ని నోట్స్ తయారు చేసుకున్నాను. ప్రతి ఒక్క వాక్యాన్ని ఓవి అంటాం కదా, ఇలా ఈ ప్రతి ఒక్క ఓవిని మనం గుర్తు తెచ్చుకుంటూ దాని గురించి బాబాగారు స్ఫురింపు చేసిన మేరకి ప్రస్తావించుకుందాం. బాబా ఆవిడని పిలిచారు, తమ వద్ద తమ ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు. ఆవిడతో అంటున్నారు, ఇక్కడ ఒక మాట రాస్తారు హేమడ్ పంత్ గారు సచరిత్ర గురించి తెలియచేస్తూ, సాయి యొక్క సంకల్పాలను ప్రకాశింపచేసే ఈ చరిత్ర అనే జ్యోతి వెలిగింది. దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారికి యోగ్యమైన మార్గం లభించుగాక. అద్భుతమైనటువంటి వాక్యం. సచ్చరిత్రలో ఉన్న ప్రతి వాక్యం అద్భుతమైనవండి. మనం మనసులో అవి ప్రింట్ చేసుకోవాలి, ముద్రించుకోవాలి. మనం ఎన్నోసార్లు వాటిని మననం చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి మరలా మనం చేస్తా. సాయి యొక్క సంకల్పాలను ప్రకాశింపచేసే ఈ చరిత్ర అనే జ్యోతి వెలిగింది. దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారికి యోగ్యమైన మార్గం లభించుగాక. ఇష్టమైన మార్గం కాదు సుమా, యోగ్యమైన మార్గం. ఇష్టమైన మార్గానికి యోగ్యమైన మార్గానికి ఉన్న చిన్నపాటి తేడా ఏంటి అంటే, చిన్నపాటి తేడా కాదు, పెద్ద తేడానే. ఉదాహరణకి 25వ అధ్యాయంలో దామోన్న ఆయన స్నేహితుడి మాట విని వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. ఆ వ్యాపారం చేయమంటారా వద్దా అంటే మనసులో వ్యాపారం చేయాలని కోరుకుంది. చెరకు 1 లక్ష లాభం వస్తుందని మిత్రుడు తెలియచేశాడు. కాబట్టి నా 1 లక్ష రూపాయల ఆదాయం భాగంలో నేను 50,000 పెట్టి చక్కటి ఇల్లు కట్టుకుంటా, 50,000 వ్యాపారం చేసుకుంటా, ఈ ఊరిలో నేనే పెద్ద షావుకారుని అనిపించుకుంటా అని చాలా ఊహల్లో తేలిపోతున్నారు ఆయన. అయినా సరే బాబాగారికి మంచి భక్తుడు కాబట్టి బాబాగారి అనుమతి కోసం శ్యామకి లేఖ రాశాడు. బాబాగారు వ్యాపారం వద్దన్నారు, వ్యాపారం చేస్తే నష్టపోతామని చెప్పారు. ఈయన ప్రత్యేకించి మళ్ళీ బాబాగారు వద్దకు వెళ్ళారు. స్వయంగా వెళ్ళినా కూడా బాబాగారు స్పష్టంగా చెప్పారు, అబ్బాయి నువ్వు వ్యాపారం చేస్తే నష్టపోతావు సుమా, వ్యాపారం వద్దు అని చెప్పారు. ఆయన వ్యాపారం మానుకున్నాడు. వ్యాపారం చేసిన తన మిత్రుడు నష్టపోయాడు. కాబట్టి వ్యాపారం చేయాలి అనుకోవడం దామోన్నకి ఇష్టమైన మార్గం. వ్యాపారం వద్దు అని బాబాగారు ఆపారే, అది దామోన్నకి యోగ్యమైన మార్గం. మరి నష్టపోకుండా బాబాగారు కాపాడారు కదా. అది ఇష్టమైన మార్గానికి, యోగ్యమైన మార్గానికి. ఎప్పుడైనా సరేనండి, మన ప్రపంచంలో ఎక్కడైనా ఉండనివ్వండి, బాబాగారి పట్ల పూర్తి విశ్వాసంతో వారి చరణాల వద్ద
భక్తితో శ్రద్ధతో కనుక మన మనసులో మాటను కనుక మనం వారికి మనవి చేసుకుంటే, మనవి చేసుకోకున్నా వారికి తెలుసు, అయినా సరే అమ్మని అడగాలిగా, అంతే కదా. అమ్మకి ఆకలిని మనం అడగాలి కదా అమ్మని. చిన్నప్పుడు అంటే మన ఆకలి అమ్మ తెలుసు కాబట్టి ముందే పెడుతుంది, తీరుస్తుంది. కానీ కాస్త పెద్ద అయ్యాక అమ్మ ఆకలి అంటేనే కదా అమ్మ పెట్టేది. కాబట్టి మన మనసులో మాట కనుక బాబా గారికి మనవి చేసుకుంటే ఆయన మనకు యోగ్యమైన మార్గాన్నే చూపుతారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికైనా కానీ బాబాగారి చిత్రపటం వద్ద కూర్చొని, లేదా బాబాగారి సచరిత్ర గ్రంథం ముందు కూర్చొని, లేదా బాబాగారి కోసం ఏ ఇతర గ్రంథాన్నైనా సరే మనం పారాయణ చేస్తూ ఉంటే భక్తి శ్రద్ధలతో ఆ గ్రంథం సాక్షిగా మన మనసులో మాట కనుక మనం బాబాగారికి చెప్పుకుంటే ఆయన మనకు యోగ్యమైన మార్గాన్నే ఆయన సూచిస్తారండి. అది బాబాగారి విశిష్టమైనటువంటి విధానం, దాన్ని తెలియచేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ గ్రంథం యొక్క వెలుగు మనకు మనలాంటి భక్తులకు యోగ్యమైన మార్గాన్ని లభింప చేస్తుంది. సరే, వృద్ధురాలి నిగ్రహాన్ని చూసి బాబా ఆవిడ మనసును మార్చి ఆవిడను అనుగ్రహించిన ఒక అనుభవం ఇది. మనసును మార్చడమే సద్గురు యొక్క అనుగ్రహం. మన మనసుని ప్రాపంచికత నుంచి బాబాగారి వైపుకి, అంటే ఆధ్యాత్మికత వైపుకి నడిపించటం అనుగ్రహం, మరలించటం అనుగ్రహం. ఆ మార్గంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని తొలగించి ఆ మార్గంలో, అంటే తమ వైపుకి, తమ వద్దకు, తమ దరికి చేర్చుకోవడమే సద్గురు యొక్క అనుగ్రహం. దీనికి ముందు మన మనసుని మార్చాలి ఆయన. అంటే మన మనసుని మార్చటం, వారి వైపుకి మరచుకోవడమే నిజమైనటువంటి అనుగ్రహం. బాబాగారు సాధారణంగా స్త్రీలని, పెద్దవారిని అమ్మా అని ప్రేమగా పిలిచేవారు. పురుషులనైతే కాకా, బాపు, భాయి అని ప్రేమగా పిలిచేవారట. బాబాగారి మనసు ఎంత ప్రేమమయమో, వారి పలుకు కూడా అంతే మంజులం. అసలు బాబాగారి ఆ సగుణ రూపాన్ని, వారి స్వభావాన్ని అక్షరం అక్షరం దర్శింప చేస్తుందండి సచ్చరిత్ర. కాస్త మనం మనసు పెట్టి శ్రద్ధగా మనం రోజు పారాయణ చేయాలండి. దీన్ని మించిన సేవ లేదు సుమా. సద్గ్రంథంతో మనం చేసే సాంగత్యమే మనందరికీ అనువైన సత్సాంగత్యం. బాబాగారు ఆవిడ్ని పిలిచారు, తమ ఎదుటిగా కూర్చొని పెట్టుకొని బాబాగారి గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని ప్రేమగా ఆమె చేతికిచ్చారు. బాబాగారు ఆవిడని పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకొని తమ గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని ప్రేమగా ఆమె చేతికిచ్చారు. ఆవిడకి ఇవ్వడం అంటే ఏంటి? ఆ పాత్ర ద్వారా మనందరికి ఇచ్చారు బాబాగారి గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవి. ఈ రోజుల్లో, ఈ కంప్యూటర్ యుగంలో మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలని అంటే, గురు మార్గంలో గురు అనుగ్రహాన్ని పొందటానికి గురుకృప ఒక్కటే సాధనం కదా. కాబట్టి గురుకృపాహి కేవలం అంటారు. కాబట్టి సాయి కృప అనే ఒక వెబ్ పోర్టల్ ఉంది అనుకుందాం. ఆ పోర్టల్లో లాగిన్ అయితే కదా మనం దాన్ని పొందగలిగేది. కాబట్టి ఆ వెబ్ పోర్టల్లో లాగిన్ కావాలంటే ఐడి, పాస్వర్డ్ ఉంటాయి కదా. ఐడి శ్రద్ధ, పాస్వర్డ్ సహనం. ఈ రెండే బాబాగారు కోరుతున్న క్రెడెన్షియల్స్ మన వైపు నుంచి. కంప్యూటర్ పరిభాషలో చెప్పుకోవాలనంటే ఈ రోజులు అంతా ఐడి, పాస్వర్డ్ మీద నడుస్తుంది కదా మన బండి అంతా. కాబట్టి ఈ శ్రద్ధా సహనం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఇలా బాబాగారు మన నుంచి ఏం కోరుకుంటున్నారు అన్న రహస్యాన్ని మనందరికీ అందించారు బాబా. ఇదిగో ఇది నా మార్గం, నువ్వు ఈ మార్గంలో రా అని ఆవిడ రాధాబాయి దేశ్ముఖ్ అనే ఒక అదృష్టవంతురాలి పాత్ర ద్వారా మనందరికీ తెలియచేస్తున్నారు. బాబా అంటున్నారు ఆవిడతో, అమ్మా నిజం చెప్పు, ఎందుకు నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు? నేను రొట్టె మొక్కలను అడుక్కునే ఫకీరును మాత్రమే. ఆ నిరభిమానాన్ని చూడండి. మనం చెప్పుకున్న బాబాగారి వైభవంలో భాగంగా నిరభిమానం. అసలు చూడండి, సాక్షాత్తు పరమాత్మ భగవంతుడు
ఈ శరీరంతో అవతరిస్తే ఆయన ఏం చెప్పుకుంటున్నారు? అమ్మా, నేను కేవలం రొట్టె ముక్కలను అడుక్కునే ఫకీరుని మాత్రమే. అంటే నువ్వేదో పెద్ద గురువు అనుకుంటున్నావు, నా ద్వారా మంత్రోపదేశాన్ని పొందాలనుకుంటున్నావు. కాదమ్మా, నేను కేవలం రొట్టె ముక్కలను అడుక్కునే ఫకీరుని మాత్రమే అని చెప్తూ తమని తాము ఎంత తగ్గించుకుంటున్నారు. తనని తాను తగ్గించుకున్నవారు ధన్యులు, వారు గౌరవింపబడుదురు. బైబిల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. సాధారణంగా చాలా కష్టమైన పని. ఎంతగా మనం బయట పడకపోయినప్పటికీ చాలా వరకు చాలా విషయాల్లో గుర్తింపును కోరుకుంటూ ఉంటుంది మనసు. బాబాను చూసి మనం ఇది నేర్చుకోవాలి. బాబా చెప్తున్నారు, నేను నిజంగా నీ బిడ్డనమ్మా, నువ్వు నా తల్లివి. పరమ సుఖాన్ని కలిగించే ఒక విషయాన్ని చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను. నువ్వు నిజంగా నా తల్లివి, నేను నీ బిడ్డనమ్మా. నేను మసీదులో కూర్చొని నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని చెప్తూ బాబా వారి గురువు గురించి చెప్తున్నారు. మా గురువు గొప్ప ఔలియా. అంటే మనం సాధువు సన్యాసి అంటాం కదా, అలా ఇస్లాంలో ఔలియా ఒక మహాత్ముడు, ఫకీర్. మా గురువు గొప్ప ఔలియా, దయామయుడు. నేను వారి సేవ చేసి చేసి అలసిపోయాను, కానీ వారు నా చెవిలో ఎటువంటి మంత్రాన్ని ఊదలేదు, ఉపదేశించనే లేదు. నువ్వు మంత్రాన్ని కోరుకుంటున్నావు తల్లి. నా గురువు పెద్ద ఔలియా, మహాత్ములు. ఆయన నేను వారికి ఎంత సేవ చేసి చేసి అలసిపోయినప్పటికీ నేను వారి వద్ద నుండి దూరం కాకుండా ఉండాలని, ఎప్పటికీ వారిని విడిచిపెట్టకూడదని గట్టిగా నిశ్చయించుకొని, నేను ఎంతగా సేవ చేసి చేసి అలసిపోయినా వారి వద్ద నుంచి ఒక మంత్రాన్ని పొందాలి అనుకున్నా, అయినా సరే వారు నా చెవిలో ఎటువంటి మంత్రాన్ని ఉపదేశించలేదు. గురువు యొక్క అనుగ్రహానికి గుర్తు ఏంటంటే వారి సేవ చేసి చేసి అలసిపోయాను. కాబట్టి గురు సేవలో మన శరీరం శ్రమింప చేయడం కన్నా, గురు సేవ కోసం మన శరీరం శ్రమపడడం కన్నా వేరే అనుగ్రహం ఏముంటుంది? మనం సాధారణంగా జీవిస్తూ మన పనులు మనం చేసుకుంటూ జీవిస్తూ బాబా గారికి సేవ చేస్తూ ఉంటాం, మంచిదే. అలా కాకుండా బాబా గారి సేవ కోసమే మన జీవితం అన్నంతగా మన సేవను సమర్పించామనుకోండి, మన సమయాన్ని శ్రమని సమర్పించామనుకోండి, ఇంకెంత మధురంగా ఉంటుంది వారి వద్ద మనం పొందబోయే అనుగ్రహం. కాబట్టి బాబా గారి సేవ చేసి చేసి మనం కూడా మన శరీరాన్ని అరగదీయాలి. అందుకే చెప్తారు ఆయన గౌలిబువ, ఎముకలు పుల్లలాగా అయిపోవాలి, రక్తం నీరులాగా అయిపోవాలి. అంతటి శారీరక శ్రమ ఉంటుందండి ఆధ్యాత్మిక మార్గంలో. చిన్న విషయం కాదు. ఇప్పుడు మనం కూడా చాలా మందిని గమనిస్తుంటాం, చాలా ప్రేమగా వెళ్ళి మందిరాల్లో సేవ చేస్తుంటారు. చాలామంది భక్తులు పిలిస్తే వెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో గృహాల్లో సంకీర్తన లేదా నామ సంకీర్తన భజన చేస్తుంటారు, సత్సంగాలు చేస్తుంటారు, పారాయణ చేయిస్తుంటారు. మరి వీటన్నిటికీ కొంతమంది షిరిడీకి తరచూ కొంతమంది తీసుకువెళ్తూ బాబా గారిని దర్శింప చేస్తుంటారు. ఇలా ఈ ప్రతి సేవ కూడా దాంట్లో ఎంతో శ్రమ ఇమిడి ఉంటుంది. దాన్ని ప్రేమగా గురువుకి సమర్పించాలి. ఆ శరీరమే నిజంగా సార్థకమైనట్లు. కాబట్టి బాబా గారు చెప్తున్నారు, ఆయన వారి గురువుకి సేవ చేసి చేసి అలసిపోయారట. బాబా గారు వారి గురువు నుంచి మంత్రాన్ని కోరుకున్నప్పటికీ ఆయన ఎటువంటి మంత్రాన్ని ఉపదేశించలేదు. కానీ వారు ముందు నన్ను దోచుకున్నారు, 2 పైసలనే యాచించారు. నేను మంత్రాల కొరకు ఎంతగానో ప్రార్థించాను. బాబాగారు గురువు బాబా గారిని 2 పైసలు యాచించారు, వాటిని నేను వెంటనే ఇచ్చేశారు. మంత్రాల కోసం గురువుని ఎంతగానో ప్రార్థించాడు. బాబా గారి మార్గం అండి ఇది. అంటే ఆయన ఎదుటి వాళ్ళల్లో ఏ భావం ఉంటుందో దాన్ని తమకు ఉన్నట్లుగా ఆపాదించుకొని చెప్తారు. ఇది ప్రత్యేకమైన మార్గం బాబా గారిది. అంటే ఆయన ఆపాదించుకుని ఆయన ఏం చెప్తున్నారో
మనం అలా చేయాలి అన్నది బాబా గారి సంకల్పం. ఇది వారి ప్రత్యేక విశిష్టమైనటువంటి శైలి. దీన్ని మనం గ్రహించాలి. మరి బాబా గారు గురువు ఏం కోరారు? ఆయన 2 పైసలు యాచించారని చెప్తున్నారు కదా. మరి 2 పైసలు యాచించారే, మరి ఇట్లా యాచించే వారికి, ధనాన్ని కోరుకునే వారికి, శిష్యుల నుంచి వాళ్ళు ఎలా మంచి గురువులు అవుతారు? నిజమైన గురువుకి ఈ పైసలతో ఏం పని? శిష్యుల దగ్గర నుంచి డబ్బును కోరేవారిని నిష్కాములని ఎలా అనగలం అని సందేహం రావచ్చేమో. నా గురువు కోరింది ఈ 2 పైసలు వ్యావహారికమైన పైసలు కాదు. వారికి కాంచనంతో ఏం పని? వారు కోరిన 2 పైసలు ఏంటో తెలుసా? శ్రద్ధ మరియు సహనం. ఇది మనం ముందు చెప్పుకున్నటువంటి క్రెడెన్షియల్స్. బాబా గారి సాయి కృప అనే వెబ్ పోర్టల్లో మనం లాగిన్ అయ్యేందుకు క్రెడెన్షియల్స్ బాబా గారు కోరుతూ ఉన్నవి మన దగ్గర నుంచి శ్రద్ధ మరియు సహనం. వారు అడిగినవి ఈ శ్రద్ధ సహనం, ఇవే 2 పైసలు, వేరే ఏవి కావు. నేను వాటిని వెంటనే ఇచ్చేశాను. అప్పుడు గురుమాత ప్రసన్నులయ్యారు. మరి మనం కూడా మన గురుమాతని ప్రసన్నం చేసుకోవాలా అని అంటే ఆయన కోరుతున్నవి కూడా ఈ 2 పైసలే, శ్రద్ధ మరియు సహనం. బాబా గారేమో వారి గురువుకి వెంటనే ఇచ్చేశారు. మనం ఆ మాట చెప్పగలమా? మనం ఇచ్చామా? ఇవ్వగలుగుతున్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఈ 2గా సమర్పించామా? ఈ 2 బాబా గారికి సమర్పించడమే బాబా గారి అనుగ్రహానికి కొలమానం. ఎంతగా మనం సమర్పించామో అంతగా వారి అనుగ్రహానికి మనం పాత్రులమైనట్లు. ఎప్పటికప్పుడు దీన్ని మనం బేరీజ్ వేసుకుంటూ మరింతగా ఈ శ్రద్ధని, సహనాన్ని బాబా గారికి సమర్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి జీవితకాలం. ఇక్కడ సహనం గురించి చెప్తున్నారు బాబా గారు. అమ్మా, ధైర్యమే సహనం. దీన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు, ఎప్పుడు దూరం చేసుకోకూడదు. ఇటువంటి కఠిన సమస్య ఎదురైనా ఇదే మనల్ని తీరానికి చేర్చుతుంది. ఇదే రకరకాల ఆపదల నుంచి రక్షిస్తుంది, చాలా కష్టాల నుంచి కాపాడుతుంది, భావభయాన్ని తొలగిస్తుంది. కాబట్టి ఎప్పుడు ధైర్యంతో ఉండాలి. సహనం అంటేనే ధైర్యంతో కూడిన ఓర్పు. సహనం అంటేనే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మనం అర్హతని సంతరించుకోవటమే సహనం. సహనం ద్వారా మనం గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం, మనం ముందే చెప్పుకున్నట్టుగా. కాబట్టి శ్రద్ధ మరియు సహనం, ఈ 2 గురించి చెప్తూ బాబా ఈ 2 ఎలాంటివి అంటే ఒకరికొకరు స్నేహంగా ప్రాణానికి ప్రాణంలా ఉండే అక్క చెల్లెళ్ళు చాలా స్నేహంగా ఉంటూ ప్రాణానికి ప్రాణంలా ఉండేవాళ్ళు చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం. అలా ఒకరికొకరు ప్రాణంగా ఉంటూ స్నేహంగా ఉండే అక్క చెల్లెళ్ళటి వారు ఈ శ్రద్ధ మరియు సహనం. కాబట్టి ఈ 2 చాలా ముఖ్యమైనవి. మన జీవితంలో మనం సంతరించుకోవాల్సినటువంటి అర్హతలు గురువు దగ్గర. శ్రద్ధ సహనం అక్క చెల్లెలని చెబుతున్నారు కదా బాబా గారు. మనం ఒకసారి 15వ అధ్యాయంలో 2 బలుల కథ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, బాబా గారి మసీదులో ఆయన కూర్చోన్నారు. చాలామంది భక్తులు వారి వద్ద కూర్చొని ఉన్నారు. ఒక భక్తుడు బాబా గారి వద్ద కూర్చోన్నాడు. బాబా గారు వెనుకుంటే గోడ మీద ఒక బల్లి కిచకిచామని శబ్దం చేసింది కదా. ఈ భక్తుడు ఏమడిగారు? బాబా, ఆ బల్లి ఏం పలుకుతూ ఉంది? అది ఏమన్నా అశుభాన్ని సూచిస్తూ ఉందా, లేకపోతే మరి శుభశకురమా అని అడిగాడు కదా. అప్పుడు బాబా అన్నారు, లేదు లేదు, కాసేపటికి దీని ఔరంగాబాద్ నుంచి దీని చెల్లి రాబోతుందయ్యా. ఈ బల్లి యొక్క చెల్లి రాబోతుంది. కాసేపట్లో అక్క చెల్లెలు కలుసుకోబోతున్నాయి. ఆ సంతోషాన్ని తెలియచేస్తూ ఉంది అన్నారు బాబా గారు. కాసేపటికి ఆ బల్లి కూడా వచ్చింది. ఈ 2 బల్లులు ప్రేమగా కలుసుకున్నాయి, గోడ మీద అటు ఇటు తిరిగాయి, కేరింతలు కొట్టాయి, మనం దర్శించుకున్నాం కదా. అలా శ్రద్ధ అనే బల్లి ఎక్కడుంది? బాబా గారి సన్నిధిలో ఉంది. అంటే మనకు కూడా బాబా గారి పట్ల శ్రద్ధ అనే ఈ అక్క బల్లి కనుకుంటే, దీన్ని వెతుక్కుంటూ సహనం అనే
ఈ రెండో చెల్లి బల్లి రావాల్సిందే. అందుకు ఈ శ్రద్ధ అనే అక్కబల్లి బాబాగారి పట్ల మనకుంటే సహనం అనే ఈ చెల్లి బల్లి ఎక్కడున్నా వచ్చి తీరుతుంది. అలా ఈ శ్రద్ధ మరియు సహనం అంటే చాలా స్నేహంగా ఉంటూ ప్రాణానికి ప్రాణంలో ఉండే అక్క చెల్లెళ్ళు అని బాబాగారి పోలిక అద్భుతంగా ఉంటుంది. అందుకని దీన్ని మనం ఒకసారి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కీర్తి ప్రతిష్టలు కలిగేది కూడా ఈ సహనం వల్లే అని సహనం గురించి చెప్తున్నారు. సరే, ఇక్కడ బాబాగారు చెప్తున్నారు, నా 12 సంవత్సరాలు నేను గురువు వద్ద ఉన్నాను. గురువునైనా 12 సంవత్సరాల పాటుగా సేవించుకున్నాడట. చిన్నవాడిని అయిన నన్ను గురువు పెద్దవాడిగా చేశారు. అక్కడ అన్న వస్త్రాలకు ఏమీ లోటు లేదు. వారికి నాపై ఎంతో ప్రేమ. చిన్నవాడినైన నన్ను గురువు పెద్దవాడిగా చేశారు. చిన్నవాడు అని అంటే ఆధ్యాత్మికంగా ఏమీ తెలియని వాడిని, ఏ అర్హత లేనివాడిని, ఇటువంటి వాడిని ఆధ్యాత్మిక మార్గంలో చాలా అర్హతను సంతరించుకునేలా చేశారు. అది పెద్దవాడిని చేయటం అని అంటే. సరే, ఇంకా సాక్షాత్కారం అనేది అందులో ఉన్నటువంటి పరమ ఉన్నతమైనటువంటి స్థితి. అలా గురువు వద్ద చిన్నవాళ్ళమైన, అందరం చిన్నవాళ్ళమే ఆయన వద్ద, ఎటువంటి అర్హత లేని వాళ్ళమే అయినా సరే మనందరినీ ఆయన ప్రేమగా వారి దగ్గరికి తీసుకొని మనలో ఉండే చెడు గుణాలని తొలగిస్తూ మంచి గుణాలను సంతరించుకునేలా చేస్తూ క్రమక్రమంగా ఆధ్యాత్మికంగా నైతికంగా మనల్ని పెద్దవాళ్ళని ఆయన ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. వారి గురువు గురించి చెప్తూ, వారు మూర్తి భవించిన భక్తి ప్రేమ, వారికి శిష్యుల పైన ఎనలేని ప్రేమ, మా గురువుకు సమానమైన గురువు అరుదు. ఆ సుఖాన్ని వైభవాన్ని వర్ణించటం శక్యం కాదు. గురువు గురించి ఎంత ప్రేమగా చెప్పుకుంటారో చూడండి. మా గురువు మూర్తి భవించిన భక్తి ప్రేమ. ఈ భక్తి ప్రేమలు మహాత్ముల వద్దే ఉంటాయండి. భక్తి వారి వద్దే ఉంటుంది, ప్రేమ కూడా వారి వద్దే ఉంటుంది. ఉదాహరణకి బాబాగారు హారతి స్వీకరించేవారు కదా, ఆ హారతిలో హారతి జ్ఞానరాజా అని పాడతాం కదా. ఆ జ్ఞానరాజ అంటే జ్ఞానేశ్వరుని స్మరిస్తూ పాడుకునే పాట అది. ఎప్పుడైతే హారతి జ్ఞానరాజా అని భక్తులు పాడేవారో వెంటనే బాబాగారు 2 చేతులు జోడించి నమస్కరించేవారట. ఎవరికి? జ్ఞానేశ్వరుడికి. బాబాగారి వద్ద ఉన్న భక్తి అది. రామకృష్ణ పరమహంస గారు సాయంత్రం అయితే చాలు ఉచ్చస్వరంతో ఆయన భగవంతుడిని స్మరించేవారు, భగవత్ సంకీర్తన చేసేవారు. ప్రతిరోజు నిత్యం సాయంత్రం అయితే చాలు ఉచ్చస్వరంతో పెద్దగా భగవన్నామాన్ని పలికించేవారు. మరి రమణ మహర్షి గారి సన్నిధికి ఎవరైనా భక్తులు ప్రసాదం మన తిరుమల ప్రసాదం అనుకోండి, స్వామి తిరుమల ప్రసాదం అని వారి ముందు ఉంచితే ఆయన 2 చేతులు జోడించి ఆ ప్రసాదాన్ని వెంకటేశ్వర స్వామి వచ్చారు అని స్వీకరించేవారు. ఇలా మహాత్ముల వద్ద భక్తి ఉంటుంది, ప్రేమ. సమస్త జీవరాశి పట్ల వారికి సమభావం కదా. అలా నా గురువు వారు మూర్తి భవించిన భక్తి ప్రేమ. భక్తుల పట్ల, శిష్యుల పట్ల వారికి వాస్తవమైన ప్రేమ ఉంది. ఇలా ప్రేమించే నా గురువు వైభవాన్ని చెప్పటం అశక్యం, ఒక దాని గురించి వర్ణించటం. నా గురువు లాంటి వారు, నా గురువుకు సమానమైన వారు చాలా అరుదు. వారి ప్రేమని నేను ఎలా వర్ణించాను? వారిని చూడగానే నా కళ్ళు ఆనందంతో ప్రేమగా మూతపడేవి ఈయన కళ్ళు. గురువు ఈయన ఉభయలం ఇద్దరం ఆనందంలో మునిగిపోయేవారం. నేను ఇతర వస్తువులను చూడటం ఎరగను. అందుకే మనం చేశా ఈ అధ్యాయంలో బాబాగారి ముఖత వచ్చిన ప్రతి మాట ఒక బోధే. ప్రతి మాటని మనం గుర్తుంచుకోవలసినటువంటి మాటలు. అందుకనే ఇవన్నీ ఆ క్రమం తప్పకుండా మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. బాబాగారు ఏం చెబుతున్నారు? గురువును చూడగానే ధ్యానంతో వీరి కళ్ళు మూసుకుంటాయి.
గురువు ఈయన ఇద్దరు కూడా, అంటే గురు శిష్యులు ఇద్దరు ఆనందంలో మునిగిపోయేవారు. నేను ఇతర వస్తువులను చూడటం ఎరగను, ఇతర వస్తువులను చూడటం ఎరగను. కారణం ఏంటి? కన్ను చూస్తున్నప్పటికీ వస్తువుని కానీ లేకపోతే ఒక విషయాన్ని కానీ దాన్ని గ్రహించేది మనసే, మనసుతోనే గ్రహిస్తాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనసు గురువుకి అర్పించేసామో ఇంకా వేరే ఏ ఇతర విషయానికి వస్తువును చూడాలంటే అసలు ఆ మనసులో ఖాళీ లేదు కదా, ఇంకా మనసు ఎలా చూస్తుంది? అందుకే గురువుకి శరణాగతి అంటారు. తన్ను వాక్కుతో సహా గురువుకి సమర్పించాలి. అందులో మన మనస్సును సమర్పించటం ఇదే సాధన. బాబా గారు కోరుకునేది మన మనస్సుని మాత్రమే. కాబట్టి ఎప్పుడైతే మనసుని గురువుకి సమర్పించేసామో ఇక ఆ మనసులో ఇతర విషయాన్ని కన్నుతో చూస్తున్నా, ఇతర వస్తువుని మనసుతో చూస్తున్నా మనసు గ్రహించదు. నేను అహర్నిశలు ప్రేమగా గురువు ముఖావలోకనమే చేసేవాడిని. నాకు ఆకలి దప్పులు ఉండేవి కావు. గురువు లేకపోతే నా మనసుకు అస్వస్థతగా ఉండేది. గురువు ముఖావలోకనమే చేసేవాడిని అంటే వేరే ముఖావలోకనం చేయడం ఆయనకి తెలియదు. కారణం మనసు పరిపూర్ణంగా తన గురువుకి సమర్పించుకున్నారు. అలా మనం కూడా మన గురువు ముఖావలోకనమే చేయగలగాలి. దాని ఉద్దేశం ఏంటి? ఏ విషయాన్ని చూసినా, ఏ వస్తువును చూసినా, ఎవరిని చూసినా అందులో వారిలో ఉన్నది మన గురువు బాబా గారి కదా అన్న భావనతో బాబాని గనక అందరిలోనూ అన్నిట గనక దర్శించుకోగలిగామా అది ఇంకా అల్టిమేట్. అదే గురు ప్రేమ, గురువు పట్ల మనకున్న ప్రేమ. అంతకు మించిన ఉన్నత స్థితి ఏది ఉండదేమో. నాకు వారు తప్ప వేరే ధ్యానం లేదు, వారు తప్ప వేరే లక్ష్యం లేదు. రోజు నేను వారి నామాన్నే స్మరించేవాడిని. ఎన్ని కండిషన్స్ పెడుతున్నారో చూడండి. వారు తప్ప వేరే ధ్యానం లేదు, వేరే లక్ష్యం లేదు. రోజు వారొక్కరినే స్మరించేవాడిని. నా గురువు యొక్క కౌశలం అద్భుతం. ఇదే మా గురువు అపేక్షించింది. అంటే వేరే రూపాన్ని ఏది చూడడం నాకు తెలియదు. నా లక్ష్యం వారే, నా ధ్యానం వారే. నేను రోజు వారి నామాన్నే స్మరించేవాడిని. ఇంక రెండో అదే వాక్కు కూడా గురువుకు సమర్పించడం అని అంటే శరీరం, మనసు, సర్వస్వాన్ని వాక్కుతో సహా గురువుకి సమర్పించేశాను నేను. కాబట్టి నేను వేరే రూపాన్ని చూడను. నేను పలికేదల్లా రోజు నా గురువు నామాన్నే పలుకుతున్నా. నాకు వేరే ధ్యానం లేదు, వేరే లక్ష్యం లేదు. ఇదే మా గురువు అపేక్షించినది. వారు వేరే ఏది ఇదే వారు అపేక్షించింది. ఇంతకన్నా వేరే ఏది కోరలేదు. వారు నన్ను ఎప్పుడు ఉపేక్షించలేదు. ఆయన అపేక్షించిందే మన మనసు వారి వైపు మరల్చబడి ఉండాలని, మనం వారి స్మరణలో ఉండాలని. వారు వేరే ఏది కోరుకోలేదు. వారు నన్ను ఎప్పుడు ఉపేక్షించడం లేదు. వారు ఎప్పుడు నన్ను కష్టాల నుండి రక్షించేవారు. అపేక్ష, ఉపేక్ష, రక్ష. సచ్చరిత్రలో భాషా ప్రయోగం చాలా ఉందండి. తెలుగు పద ప్రయోగం. మణిమ గారికి ప్రేమగా పాద నమస్కారం చేసుకోవడమే, తల్లిని స్మరించుకోవడమే. ఎటువంటి భాష, ఎటువంటి భావం, ఎక్కడ దొరుకుతుంది ఇటువంటి పదప్రయోగం? మా గురువు నన్ను అపేక్షించింది ఇదే. ఆయన నన్ను ఎప్పుడు ఉపేక్షించలేదు. నన్ను ఎప్పుడు కష్టాల నుండి రక్షించేవారు. అపేక్ష, ఉపేక్ష, రక్ష. ఎటువంటి కష్టాల నుంచి రక్షించేవారు గురువు? గురు స్మరణకి దూరం కావడం కన్నా నిజమైన కష్టం ఏముంటుంది మనకు? అలా మనం గనక గురు సన్నిధిని కోరుకుంటే, గురు స్మరణని గనక కోరుకుంటే, ఆ గురు స్మరణకి చేసుకోవడానికి లేదా గురు సన్నిధికి మనం చేరువయ్యేందుకు ఏవైతే ఆటంకాలు మనకు ఎదురవుతుంటాయో వాటన్నిటినీ ఆయన తొలగించేవారు. అలా నన్ను కష్టాల నుంచి ఆయన రక్షించేవారు. నన్ను ఒకప్పుడు వారి పాదాల వద్ద, మరొకప్పుడు సముద్ర తీరానికి అవతల ఉంచేవారు. అయినా సరే వారి సాన్నిధ్య సుఖం
దూరం కాకుండా నన్ను కృపా దృష్టితో చూసుకునేవారు. ఒక్కొక్కప్పుడు వారి పాదాల వద్ద ఉంచుకునేవారు, ఒక్కొక్కప్పుడు సముద్ర తీరానికి అవతల ఉంచేవారు. అయినప్పటికీ వారి సాన్నిధ్య సుఖం దూరం కాకుండా వారి కృపా దృష్టితో నన్ను ఆయన చూసుకునేవారు. ఆయన మనల్ని సముద్ర తీరానికి అవతల కూర్చోబెడతారా? ఇప్పుడు ఆయన స్మరణలో మనల్ని ఉంచదలుచుకున్న బాబా ఒకప్పుడు వారి పాదాల వద్ద కూర్చోబెట్టుకొని మరొకప్పుడు దూరంగా ఉంచుతారా? అసలు మనం దూరంగా ఉండటం ఆయన భరించలేరు. కానీ మనలో ఉండే ప్రాపంచికత వల్ల కొన్ని పర్యాయాలు మన మనసులో ప్రాపంచికత తీవ్రంగా పనిచేస్తున్నప్పుడు మనమే వారి స్మరణకు దూరం అవుతాం. ఆయన స్మరణలో ఉంటే వారి సన్నిధిలో ఉన్నట్టు, ఆయన స్మరణకు దూరమైనామా వారి సన్నిధికి మనం దూరంగా ఉన్నట్టు. ఈ సముద్రం అంటే ఏంటి? ఏదో ప్రపంచమే, మాయా మోహాలతో నిండి ఉన్నటువంటి ఈ భవసాగరమే మన జీవితమే. కాబట్టి మన మాయా మోహాలతో కూడిన ఈ సంసారం అనే సముద్రానికి ఒక తీరంలో బాబా ఉన్నారు, ఒక తీరంలో మాయ ఉంది. మనం బాబా గారి పాదాల వద్ద ఉంటామా? అది శ్రేయస్సు. లేదా ప్రాపంచికత వైపు ఉండి మాయకు లోనై ఉంటామా? ఇది ప్రేయం. అది శ్రేయం, ఇది ప్రేయం. ఈ రెంటిలో ఏది కోరుకుంటావు? గురువు గనక సంపూర్ణ శరణాగతి కనుక పొందితే ఆయన ప్రేయం వైపు నుంచి మన మనస్సుని శ్రేయం వైపుకి మరలుస్తారు. కష్టాల నుంచి ఆయన మనల్ని రక్షిస్తారు. కాబట్టి ఆయన దూరం చేయరు, మనమే మనల్ని మనం దూరం చేసుకుంటాం. ఇంకో మాట చెప్తున్నారు ఇక్కడ. అలా మన వృత్తిరీత్యానండి, లేదా మన సంసార దృష్టి అనండి, కొన్ని పర్యాయాలు మన తదనుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ, ఇంద్రియాలు రకరకాల కర్మలు ఆచరిస్తూ ఉన్నప్పటికీ, మన వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి మనసులో మాత్రం గురువు పట్ల ప్రేమను కోల్పోకూడదు. మనసును మాత్రం గురు చరణాల వద్ద గట్టిగా మనం కట్టి పడేసే ఉంచాలి. తాబేలు తన పిల్లలను దృష్టి ద్వారానే ఆహారం సమకూర్చుకునేలా మా గురువు పద్ధతి కూడా అట్లే కృపా దృష్టితో పోషిస్తారు. తాబేలు తన పిల్లలకి వాటి పోషణ, వాటి పాలన జరిగేది దాని కృపా దృష్టితోనే, దాని దృష్టితోనే పిల్లల్ని పోషించుకుంటుంది తల్లి తాబేలు. అలాగే మా గురువు కూడా కృపా దృష్టితోనే ఆయన మనల్ని పోషిస్తారు. గురువు నా చెవిలో ఏది ఊదలేదు తల్లి, నేను నీకు ఎలా ఊదుతాను. ఇక్కడ మంత్రోపదేశం ఇవ్వటం, మంత్రానుష్ఠానం చేసుకోమని చెప్పడం బాబా గారి మార్గం కాదు. కానీ రామకృష్ణ పరమహంస గారు, తల్లి శారదామాత గారు, వివేకానందులు, రామకృష్ణ పరమహంస గారి సన్యాస ఆ శిష్యుల ఆ పరంపర అంతా కూడా వారి మార్గం మంత్రోపదేశం శిష్యులకు ఇచ్చేవారు. ఆ శిష్యులు కూడా ఎంతో ప్రేమగా ఆ మంత్రానుష్ఠానం చేసుకునేవారు. అది వారి మార్గం. ఇక్కడ బాబా గారి మార్గం దానికి భిన్నంగా ఉంది. ఏ మార్గంలో పోయినా చివరికి ఆ చేరే లక్ష్యం భగవంతుడి లక్ష్యాన్ని చేరుస్తారు. కానీ బాబా గారి మార్గం అది కాదని ఇక్కడ చెబుతున్నారు బాబా. కాబట్టి గురువు అమ్మ నా చెవులో ఏమి వదలేదు అంటే నువ్వు మంత్రోపదేశం కోరుతున్నావు కదా, నా గురువే నా చెవిలో ఏది వదలేదు తల్లి, నేను నీ చెవిలో ఎలా ఓదగలను? తాబేలు పిల్లల పోషణ దృష్టితోనే కదా చేసుకునింది. అలా నేను కూడా అలా మిమ్మల్ని పోషించుకుంటాను. మంత్రాల గొడవ వ్యర్థం అమ్మా, నీవు వెళ్ళి అన్నం తిను, నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దమ్మా. నేను ఈ మసీదులో కూర్చొని చెప్తున్నాను, ప్రమాణపూర్వకంగా నా మాట నమ్ము. కాబట్టి బాబాగా చెప్పే ప్రతి మాట మనం ఆయన చేస్తున్న ప్రమాణమే అని నమ్మాలి. ప్రమాణపూర్వకం అంటున్నారు ఆయన. మసీదులో కూర్చుని నేను నిజమే చెప్తానమ్మా, అబద్ధం చెప్పను. కాబట్టి మంత్రాల గొడవ వ్యర్థం. ఎలాగైతే తల్లి తాబేలు పిల్లల్ని తన దృష్టితో పోషించుకుంటుందో గురువు కూడా అలాగే తమ కృపా దృష్టితో తన శిష్యుల్ని పోషించుకుంటారు. నీవు వెళ్ళి అన్నం తిను, నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకు అంటూ బాబాగారి స్పష్టమైన బోధ ఇప్పుడు వస్తుంది చూడండి. ఒక్క నాయందు దృష్టి నుంచు పరమార్థం నీ చేతికి అందుతుంది.
ఒక్క నాయందు దృష్టిని ఉంచు, పరమార్థం నీ చేతికి అందుతుంది. అంటే ఒక్క నాయందు దృష్టిని ఉంచు అని అంటే అందరిలోనూ ఉన్నది నేనే, అన్నింటా సర్వత్రా ఉన్నది నేనే అనే భావంతో అందరిలోనూ అన్నిటా నన్ను చూస్తూ ఉండు. అది ఒక్క నాయందు నీ దృష్టిని నిలుపు, పరమార్థం నీ చేతికి అందుతుంది. అంటే మంత్రోపదేశం కావాలనుకున్నావు కదా, అలా కాకుండా అందరిలోనూ అన్నిట నన్నే చూసేటట్టుగా ఒక్క నాయందే నీ దృష్టిని నిలుపు. నీ మనసులో ఎప్పుడు కూడా అలా ముద్రించుకో, అలా నువ్వు ప్రవర్తించు, పరమార్థం నీ చేతికి అందుతుంది. నీవు నన్ను అనన్య దృష్టితో చూడు, నేను కూడా నిన్ను అట్లే చూస్తాను. మా గురువు నాకు వేరే ఏది నేర్పించనే లేదు. కాబట్టి మా గురువు నాకేది నేర్పించలేదు, నాకు నేర్పించింది ఇదే. నేను కూడా నీకు ఇదే చెప్తున్నా. నీవు నా వైపు అనన్య దృష్టితో చూడు. అన్యం లేదు, ఉన్నది ఒకటే. అలా అన్నిట్లా సర్వత్రా అందరిలోనూ ఉన్నది బాబాగారే అన్నట్టుగా నువ్వు చూస్తుండు. అందరితో వినయంగా ఉండు, ప్రేమగా ఉండు. అలా నువ్వు ఉంటే నేను కూడా నిన్ను అంతే ప్రేమగా చూసుకుంటాను. సాధనాల సంపద అవసరం లేదు, షట్శాస్త్రాల జ్ఞానము అవసరం లేదు. కర్త హర్త గురువే అని సంపూర్ణ విశ్వాసం ఒక్కటి తప్పక ఉండాలి. ఇది గురువు కోరుకునేది. కర్త హర్త అన్నీ ఆయనే అనే సంపూర్ణ విశ్వాసం ఒక్కటి తప్పక ఉండాలి. అలా గురువు యొక్క మహిమ అపారం. గురువు హరిహర బ్రహ్మమూర్తి, అంటే సృష్టి స్థితి లయకారకుడు, సాక్షాత్ పరబ్రహ్మ. అలా గురువు శక్తిని తెలుసుకున్న వారు 3 లోకాల్లో కూడా ధన్యులు. అలా బాబాగారు బోధించారు. కాబట్టి మంత్రాలు కూడా వద్దమ్మా, నీవు నీ మనసుని మొత్తం నా వైపుకి మరల్చి ఉంచు, సర్వత్రా నేనే నిండి ఉన్నాను అని భావంతో నువ్వు నీ మనసుని ఆ భావంలో లగ్నం చేసుకో. అలా నువ్వు ప్రవర్తించు. అలా నువ్వు గనక చేస్తే నా దృష్టి ఎప్పుడు నీ వైపే ఉంటుంది. నువ్వు నా వైపు చూస్తూ ఉన్నావు, నేను నిన్ను పోషించుకుంటా. నువ్వు ఏ లక్ష్యం కోరుకుంటున్నావో ఆ మార్గం వైపు నిన్ను నడిపించుకుంటా. ఆ బాధ్యత నాది. నేను తల్లి తాబేల్ని, నా బాధ్యత నేను అలా చేస్తాను. బాబా గారు ఈ విధంగా బోధించక రాధాబాయి దేశ్ముఖ్ విషయంలో ఆ విషయం బాగా నాటుకునింది. బాబా చరణాలపై శిరస్సును ఉంచి ఆమె తన దీక్షను వదిలింది. అంటే ఏమనుకున్నారు ముందు ఆవిడ? ఎప్పటికైనా సరే బాబా గారి చేత మంత్రోపదేశాన్ని పొంది కానీ షిరిడి విడిచిపెట్టి వెళ్ళకూడదు, నా ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నారు కదా. ఆ దీక్షను ఆవిడ మానుకుంది. అప్పటిదాకా అన్నపానీయాలు ముగించుకోవాలి అని ఆవిడ తపస్సు చేశారు కదా. ఆ దీక్షను ఆవిడ విరమించుకునేలాగా ఆవిడ మనస్సుని సమాధానపరిచారు బాబా. ఆవిడ కూడా బాబా గారు చెప్పింది శ్రద్ధగా వినింది. బాబా గారి బోధ ఆవిడ మనసులో గట్టిగా నాటుకునింది. ఆ కథలంతా విని ఆమె యొక్క సమర్పణ బుద్ధిని తెలుసుకుని ఆ కథలోని సార్థకతకు నా మనసులో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. రేవంత్ పంత్ గారు తన భావాన్ని చెప్తున్నారు ఇక్కడ. శ్యామ చెప్పారు కదా, ఈ కథ అంతా శ్యామ చెప్పిన కథ. ఇప్పుడు దాకా మనం చెప్పుకునేదంతా. ఎప్పుడైతే రాధాబాయి దేశ్ముఖ్ బాబా గారి చరణాలకి నమస్కరించి ఆవిడ వెళ్ళిపోయారు. ఇక మంత్రోపదేశం కాదు, బాబా గారు చెప్పినట్టుగా నేను ప్రవర్తిస్తాను అని ఆమె సమర్పణ బుద్ధిని తెలుసుకొని ఈ కథలో ఉండే సార్థకతకు నేను నా మనసు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొందింది. సమర్పణ బుద్ధి అంటే గురువు ఏం చెప్పారో ఆ ఉపదేశాన్ని సరైన దిశలో మనం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం. సరైన దిశలో ఏ దిశలో బాబా చెప్పారో అదే దిశలో దాన్ని ఆవిడ అర్థం చేసుకున్నారు. సమర్పణ బుద్ధి. దీనికి వ్యతిరేకం జడ బుద్ధి. నువ్వేమన్నా చెప్పు, నేను విన్నను, నేను మారను అని దృఢంగా ఉంటారే, అది జడ బుద్ధి. కానీ రాధాబాయి దేశ్ముఖ్ది సమర్పణ బుద్ధి. బాబా చెప్పిన మాట ఆవిడ విన్నారు. బాబా గారి చరణాలపై శిరస్సును ఉంచి ఆవిడ వెళ్ళారు. కాబట్టి ఆ కథను విని ఆహా, ఆవిడకి ఎంత సమర్పణ బుద్ధి ఉంది అని ఈ కథలో ఉండే సార్థకతకి, ఆ సార్థకతను అర్థం చేసుకుని నా మనసు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొందింది. రేవంత్ పంత్ గారి మనసు ప్రేమోద్రేకంతో పొంగిపోయింది.
ఆయన కంఠం గద్గదమైపోయిందట, శరీరం రోమాంచితమైంది, శరీరం పులకించిపోయింది. ఆ కథ విని కళ్ళగుండ ఆనందాశ్రువులు స్రవించాయి. ఒక్కసారి ఆయన గొంతులో వచ్చిన ఈ గద్గదమైంది కదా, ఈ గద్గతని గమనించారు శ్యామ. ఏంటి హేమంత్ పంత్ గారు, కంఠం గద్గదమైంది కదూ, మీ శరీరం పొలకించిపోయింది కదూ, ఇలాంటి బాబాగారి కథలు ఎన్నో ఉన్నాయండి, నేను ఎన్నని మీకు చెప్పను. బాబాగారి బోధ ఆయన అంతరంగంలో అంత గట్టిగా నాటుకునింది. కథ వినడం ద్వారా బాబాగారి బోధ ఆయన అంతరంగంలో అంత బాగా నాటుకునింది. కాబట్టి బాబాగారి కథలలో ఉన్న ప్రత్యేకత ఇది, విశిష్టత ఇది. వారి లీలను కనుక శ్రద్ధగా శ్రవణం చేస్తే ఇలాగే వారి బోధ మన అంతరంగంలో నాటుకుంటుంది. ఇక్కడ అదే సమయానికి హారతి సమయం అయింది. మసీదులో ఆ గంట మురిగిస్తారండి. హారతికి కాస్త ముందు, అంటే భక్తులు మధ్యాహ్నం పూజలు చేసేవారు. ఆ పూజలు అవన్నీ అయిన తర్వాత జోగ్ బాబా గారికి హారతిని ఇచ్చేవారు. ఆ సమయానికన్నా కాస్త ముందు గణగణగణమని గంట మ్రోగించేవారు అప్పట్లో. ఇప్పుడు కూడా ఆ గంట మ్రోగుతూ ఉంటుంది ద్వారకామాయిలో, మనం గమనించే ఉంటాం. అలా ఆ గంట శబ్దమైంది. ఇక అందరూ మసీదుకి వెళ్ళారు. అలా హేమంత్ పంత్ గారు కూడా మసీదుకి వెళ్ళారు. వెళ్ళేసరికి హారతి జరుగుతూ ఉంది. స్త్రీలు పురుషులు అందరూ కలిసి హారతిలో పాల్గొంటారు. రకరకాల మంగళవాద్యాలు, తాళాలు, తప్పెట్లు ఇవన్నీ మ్రోగుతూ ఉండగా ఉచ్చస్వరంతో ఉల్లాసంగా ఆనందంగా హారతి పాడతారండి. నిజం, ద్వారకామాయిలో కూర్చునైనా లేదా సమాధి మందిరంలో మనం పోగలిగితే పోయినా సరే, హారతి పాడేటప్పుడు ఉచ్చస్వరంతో బాబాగారి సన్నిధిలో మనం పాడుకుంటూ ఉన్నాం అనే భావనతో, లేదు మన ఇంట్లోనైనా, లేదు మన ఏ బాబాగారి మందిరంలోనైనా, ఆ సమయంలో మనం బాబాగారి సన్నిధిలో ఉన్నాం, బాబాగారు మన హారతి వింటున్నారు, ఉచ్చస్వరంతో ఆనందంగా ప్రేమగా దాన్ని మనం పాడుకుంటే నిజం చాలా ఆనందంగా ఉంటుంది. బాబాగారు ఆ హారతి సమయాల్లో చాలా ప్రసన్నంగా ఉంటారు. ప్రసన్నంగా మనందరి వైపు ఆయన దృష్టిని సారిస్తూ ఉంటారు. ఒక్క క్షణం వారి కృపా దృష్టి మనపై నిలిస్తే చాలదా, ఎంత శుద్ధి కలుగుతుంది బాహ్యంగాను అంతరంగంగాను. కాబట్టి ఆ హారతి పాటని అందరూ ఉచ్చస్వరంతో ఉల్లాసంగా ఆనందంగా పాడుకునేవారు. అలా హారతి జరుగుతూ ఉంది. స్త్రీలు మసీదు లోపల ఉండేవారట, పురుషులంతా కూడా సభా మంటపంలో ఉండేవారు, మెట్ల దగ్గర ఉండేవాళ్ళట. సరే, వీళ్ళిద్దరు వెళ్ళేసరికి హారతి ప్రారంభమైంది కదా, పురుషులందరూ ఆ మెట్ల వద్ద గుమ్మికూడి ఉన్నారట. సరే, ఇంకా వాళ్ళని తోసుకొని పోలేం కదా, హారతి అయిన తర్వాత వెళ్ళి బాబా దర్శించుకుందాంలే అని హేమంత్ పంత్ మనసులో అనుకున్నారు. కానీ ఆయన కూడా ఉన్నది ఎవరు? నందీశ్వరుడు. నందీశ్వరుడు ఎక్కడ ఉంటాడు? ఈశ్వరుడికి ఎదురుగా ఉండాల్సిందే కదా. కాబట్టి ఈయన ఆ మనుషుల్లో ఆ పురుషులు గుమ్మికూడి ఉన్న వాళ్ళని దారి చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తూ మెట్లెక్కి ఈయన చేయి పట్టుకుని హేమంత్ పంత్ గారిని, వీరిని కూడా పైకి తీసుకువెళ్ళారు. బాబాగారికి కుడివైపున శ్యామ కూర్చున్నాడు, బాబాగారికి ఎదురుగా హేమంత్ పంత్ను కూర్చోబెట్టారు. సాయి భక్తులతో ఉన్న పరిచయం ఇటువంటి ఒక సద్భాగ్యాన్ని కలిగిస్తుంది. మనం వారి వెంట వెళ్ళామా, అదిగో చేయి పట్టుకొని తీసుకెళ్తారు. బాబాగారు ఎదురుగ్గా మనల్ని కూర్చోబెట్టి వారు పక్కన కూర్చుంటారు. ఈ మాట ఒక మంచి సత్సంగంలో విన్నాను నేను, పెద్దలు చెప్తుండగా. ఎంత మంచి భావన కదా. కాబట్టి వెళ్ళి బాబాగారు ఎదురుగా కూర్చున్నారు. బాపుసాబ్ జోగ్ ఆయన హారతిని ఎడం చేతితో గంటను వాయిస్తూ ఆయన హారతిని పాడుతున్నారు. అందరూ పెద్దగా హారతిని పాడుతున్నారు. సరే, బాబాగారు ఎందుకు పంపారు ఎన్ని? శ్యామ దగ్గర దక్షిణ తీసుకురమ్మన్నారు, 15 రూపాయలు. అలాగే కాసేపు కూర్చొని మాట్లాడరమ్మన్నారు కదా బాబాగారు. వాటిని అడుగుతున్నారు, ఏంటి శ్యామరావు దక్షిణ ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు? బాబా, శ్యామరావు ఇక్కడ ఉన్నాడు, ఆయన 15 రూపాయలకి బదులుగా 15 నమస్కారాలు ఇచ్చాడండి, ఇదిగో. బాబాగారు అంటున్నారు, సరే సరే, దక్షిణ కదా అలా పక్కన పెట్టు, ఆ 15 నమస్కారాలు కదా పక్కన పెట్టు. మీ ఇద్దరిని మాట్లాడుకొని రమ్మన్నాను కదా, మీరు ఏం మాట్లాడుకున్నారు, మీ ఇద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారో అదంతా పూర్తిగా నాకు చెప్పు.
ఈయన కూడా చెప్పాలని ఉంది. కానీ ప్రక్కనేమో ఉచ్చస్వరంతో అందరూ కలిసి హారతి పాడుతున్నారు. బాబాకి చెప్పాలి, ఎంత గట్టిగా ఆయన మనసులో ఉత్సాహంగా ఉన్నా ఈ చప్పుడు పెద్దగా వినబడుతుంది. అయినా సరే ఈయన ఆ కథను విని ఈయన ఎంత ఆనందాన్ని పొందారు. శరీరం పొలకించిపోయింది కదా, అష్టభావాలు ఉప్పొంగాయి కదా. కాబట్టి ఆ కథను విని ఎంతటి ఆనందాన్ని పొందాడో ఆ పరమానందం హేమంత్ పంత్ గారి పెదవుల నుండి ప్రవహించింది. ఈయన చెప్తున్నాడు. బాబా గారు కూడా ఆయన తలగడికి ఆనుకొని కూర్చొని ఉంటారు కదా, హారతి జరుగుతున్నంతసేపు. దొరకమ్మాయి మసీదులో మన బాబాను చూస్తాం కదా, ఆయన ఇలా కూర్చొని ఇలా తలగడికి ఆనుకొని ఇలా ప్రసన్నంగా చూస్తుంటారు నవ్వుతూ. అలాంటి బాబా గారు కూడా ఆయన తమ స్థానం నుంచి కొద్దిగా ముందుకు జరిగారు. అంటే హేమంత్ పంత్ ఏం చెప్తున్నాడో దాన్ని వినాలి కదా. ఈ పక్కేమో హారతి జరుగుతుంది, ఈయనేమో బాబా గారు అడుగుతున్నారు. హేమంత్ పంత్ ఇప్పుడు సమాధానం అంటే ఆయన ఏం మాట్లాడుకున్నారో ఆయన చెప్పబోతున్నారు. చెప్పేటప్పుడు బాబా గారు కాస్త ముందుకు జరిగారు, హేమంత్ పంత్ గారు కూడా కాస్త ముందుకు జరిగారు. అలా హారతి జరుగుతూ ఉన్నప్పటికీ బాబా గారు తమ కథని తామే వినాలనుకుని ఆయన ముందుకు ఎలా జరిగారు. ఇప్పుడు హేమంత్ పంత్ చెప్తున్నారు, బాబా అక్కడ విన్న వృత్తాంతం నా మనసుకి మధురంగా అనిపించింది. అందులో ఆ ముదుసలి స్త్రీ కథ అత్యంత అద్భుతం బాబా. శ్యామరావు ఆ విషయాన్ని నాకు తెలియచేయడం ద్వారా నా అజ్ఞానం ఏంటో నాకు తెలిసి వచ్చింది. ఆ కథా నెపంతో మీరు నన్ను అనుగ్రహించారని అర్థమైంది. అనుగ్రహం అది, అందుకు మద్దనుగ్రహం అన్నారు ఈ అధ్యాయాన్ని. ఏమన్నారు హేమంత్ పంత్ గారు, అక్కడ విన్న వృత్తాంతం నా మనసుకు చాలా మధురంగా అనిపించింది బాబా. అందులోని ఆ ముదుసలి స్త్రీ కథ అయితే అత్యంత అద్భుతం. ఆ కథను చెప్పడం ద్వారా మాధవరావు అంటే శ్యామ నా అజ్ఞానం ఏంటో నాకు తెలిసి వచ్చింది. ఆ కథా నెపంతో మీరు నన్ను అనుగ్రహించారు అని అర్థమైంది. ఈ విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. హేమంత్ పంత్ గారికి ఎలా బాబా గారి అనుగ్రహం లభించింది అనేది చాలా మంది అడుగుతూనే ఉంటారు. ఇటీవల కూడా మా పెద్దలు ఒకరు నన్ను అదే డిస్కషన్ చేశారు ఫోన్లో. నేను వారికి మనవి చేశాను, ఇలా ఏదో ఉంది సార్, దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలని. ఆయన కూడా సమాధానం పడ్డారు. ఇది సాధారణంగా అనేక మంది భక్తులు ఉండేటువంటి ఒక సహజమైనటువంటి ఒక ఆలోచన. ఒక్కసారి శ్రద్ధగా దీన్ని మనం చెప్పుకుందాం. నా అజ్ఞానం ఏంటో తెలిసి వచ్చింది ఆ కథ ద్వారా. నాకు ఆ కథా నెపం ద్వారా మీరు నన్ను అనుగ్రహించారని అర్థమైంది. అప్పుడు బాబా అన్నారట, ఏంటో విశేషమైన కథ, ఎలాంటి అనుగ్రహం, అదంతా నాకు చెప్పు. మళ్ళీ చెప్పాలా? ఏంటో విశేషమైన కథ, అనుగ్రహం అంటున్నావు, ఎలాంటి అనుగ్రహం, అదంతా నాకు చెప్పు. అప్పుడే తాజాగా విన్న కథ, హేమంత్ పంత్ గారి మనసులో బాగా నాటుకున్న కథ, ఉన్నది ఉన్నట్లయినా మనవి చేశారు. బాబా గారు కూడా దాన్ని సంపూర్ణంగా ఆయన కూడా ఎంతో శ్రద్ధగా విన్నారు. వినిన తర్వాత బాబా గారు ప్రసన్నులైనట్టు నాకు కనిపించారు. బాబా గారి కథను బాబా గారే శ్రద్ధగా విన్నప్పుడు ఇక మనమేంటి, బాబా గారి ప్రతి కథని, లీలని, వారి వచనాన్ని, బోధని ఎన్నిసార్లు వినాలి? జీవితకాలం వింటూనే ఉండాలి. వారి ఆ రక్షణ వలయంలో మనం ఉండాలి అంటే. దీనికి బాబా గారు చెప్తున్నారు. ఈ కథనంతా విన్న తర్వాత ఆయన ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో అని చెప్పారు. ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి? ఆయన తల్లి తాబేలు. ఆ తల్లి తాబేలు తన పిల్ల తాబేళ్ళని తన దృష్టితోనే పోషించుకుంటుంది. పిల్లల పాలన, పోషణ దృష్టి ద్వారానే. కాబట్టి ఈ పిల్ల తాబేలు ఏం చేయాలి? తల్లి వైపు చూస్తూ ఉండాలి అనేది ఈయనకి అర్థమైంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో అన్నారు బాబా గారు. మరలా చెప్పారు బాబా, నువ్వు విన్న కథ నిజంగా నీకు మధురంగా ఉందా? నీ మనసుకు బాగా పట్టుకునిందా? నీకు నిజంగా సార్థకత అనిపించిందా అంటే ఇంకా దాని గురించి హేమంత్ పంత్ నుంచి వివరాలు కోరుకుంటున్నారు బాబా. విన్నావు కదా ఈ కథనంతా, నిజంగా మధురంగా ఉందా? నీ మనసుకు బాగా నాటుకునిందా? నిజంగా నీకు సార్థకత అనిపించిందా అని అడిగారు. హేమంత్ పంత్ చెబుతున్నారు, అవును బాబా, ఆ కథాశ్రవణంతో
నా మనసులోని ఆవేదన తొలగిపోయింది, నా మనసుకి శాంతి కలిగింది, నాకు నిజమైన మార్గం తెలిసింది. అది కాబట్టి ఎప్పుడెప్పుడు నాకు ఉపదేశిస్తారా, నాకు ఎప్పుడు దృష్టాంతం ఇస్తారా, నన్ను ఎప్పుడు ఇలా అనుగ్రహిస్తారా అని అనుకుంటూ ఉన్నాను కదా. ఆ మనసులో సంశయం ఇప్పుడు తొలగిపోయింది, ఆవేదన తొలగిపోయింది. నాకు ఈ కథను వినడం ద్వారా నా మనసుకు శాంతి కలిగింది, నిజమైన మార్గం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది, తెలిసింది. ఇప్పుడు బాబా అంటున్నారు, మా పద్ధతి విశిష్టమైనది. ఈ ఒక్క కథను గుర్తుంచుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది. బాబా గారి పద్ధతి చాలా విశిష్టమైనది. ఈ ఒక్క కథను గుర్తుంచుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది అని బాబా గారు ఇస్తున్నటువంటి వరం. సచ్చరిత్ర బాబా గారి వరాల జల్లు, బాబా గారి మొక్కతా వచ్చినటువంటి మాట. ఈ ఒక్క కథను గుర్తుంచుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది. బాబా గారి మార్గం ఏం చెప్పారు ఈ అధ్యాయం అంటే, బాబా గారిది కూర్మ దృష్టి. తల్లి తాబేలు సముద్రానికి ఒకవైపు ఉంటుంది, లేదా నదికి ఒకవైపు ఉంటుంది. పిల్ల తాబేళ్లు తీరంలో ఉంటాయి. కాబట్టి తల్లి నది మధ్యలో ఉన్న, నదికి ఆ తీరంలో ఉన్న పిల్లలకి ఈ పోషణ ఉండాలని అంటే పిల్ల తాబేళ్లు తల్లి తాబేలు వైపు చూస్తూ ఉండాలి. తల్లి తాబేల పిల్లల వైపు చూస్తూనే ఉంటుంది. తల్లి ద్వారా పోషించబడాలి అని అంటే పిల్ల తాబేళ్లు విధిగా తల్లి వైపు చూస్తూ ఉంటే ఈ తల్లి తాబేలు తన దృష్టి ద్వారానే పిల్లల పాలన పోషణ చూసుకుంటుంది. కాబట్టి ఈ కూర్మ దృష్టి ప్రత్యక్ష అమృత వృష్టి, పిల్లలకు స్వానంద పుష్టి, అలాగే గురు శిష్యులలో ఐక్యతా సృష్టి. కాబట్టి శిష్యులు కూడా గురువు వైపుకి అలా తమ మనసును ఉంచితే, మనసును గురువు వైపు మరల్చి ఉంచితే, మనసును గురువుకి అర్పించితే ఆ గురువే ఆ తల్లి కూర్మం అవుతారు. మనం ఆయన పిల్లలం, మన పాలన పోషణ మొత్తం ఆ బాధ్యత అంతా వారిదే. ఇంకా ఈ కథ అంతా చెప్పారు బాబా గారు. ఇంకా అప్పటికి హారతి పూర్తయింది. అంటే ఇక్కడ మళ్ళా మనం చేస్తున్నా ఇక్కడ విషయం ఏంటి, మద్దనుగ్రహం అంటే ఏంటి, మన మనస్సు బాబా గారి వైపుకి మరచబడి ఉంటే, అంటే మన దృష్టి వారి వైపుకి మరచబడి ఉంటే ఆయన పోషించుకుంటారు కదా, కూర్మ దృష్టి అన్నారు కదా. తల్లి మన వైపు చూస్తూ ఉన్నారు, ఆయన పిల్లలందరి వైపు. మనం ఆయన వైపు మన మనసు మరచి ఉంచితే, మన మనసుతో ఎప్పుడు మనం వారితో అనుసంధానంలో ఉంటే ఆయనే పోషించుకుంటారు. అంటే గురువు అనుగ్రహానికి కొలమానం ఏంటి, ఏ మేరకైతే మన మనస్సు వారి వైపుకి మరల్చబడి ఉందో ఆ మేరకి మనం వారి అనుగ్రహానికి పాత్రులమైనట్లు. ఇది మన అర్హత. కాబట్టి బాబా గారికి మనం ఎంత సమయాన్ని మనం సమర్పిస్తామో అంత మేరకి మన మనస్సు వారి వైపు మరచబడి ఉన్నట్టు, అంత మేరకి వారి అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉన్నట్లు, పొందినట్లు. కాబట్టి బాబా గారికి మనం సమర్పించే అనేక విషయాల్లో సమయం చాలా ప్రధానమైనది మిత్రమా. వీలైనంత ఎక్కువగా సమయాన్ని బాబా గారికి మనం సమర్పిద్దాం. ఇది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. అప్పుడు అదే సమయానికి హారతి పూర్తయిపోయింది. ఇంకా ఆ పటిక బెల్లం నివేదించి ఉంచారు జోగ్. ఆ పటిక బెల్లం తీసుకొచ్చి బాబా గట్ట యథావిధిగా రెండు చేతులు ఇలా చేతులు చాపితే జోగు బాబా గారి ఈ చేతుల నిండా ఆయన ప్రేమపూర్వకంగా ఆ పటిక బెల్లం ఉంచి బాబా గారికి నమస్కారం చేశారు. ఈ పటిక బెల్లం మొత్తాన్ని బాబా గారు హేమంత్ పంత్ చేతుల్లో కురిపించారు. కురిపించి ఇదిగో బాబా గారి మాట, ఆ మొత్తం పటిక బెల్లాన్ని బాబా నా చేతుల్లో కుమ్మరించి బాబా చెప్తున్నారు, నేను చెప్పిన విషయాలన్నింటినీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి ఈ పటిక బెల్లం వలె అవుతుంది. నీ మనసులోని కోరికలు సంశయాలు తీరుతాయి అని చెప్పారు. మరలా ఒక అద్భుతమైనటువంటి సూచన ఏం చెబుతున్నారు బాబా గారు, నేను చెప్పిన విషయాలన్నింటినీ మనసు కనుక బాగా పట్టించుకుంటే నీ స్థితి కూడా ఈ పటిక బెల్లం వల్లే అవుతుంది. ఈ పటిక బెల్లం వల్లే అవుతుంది అని అంటే అర్థం ఏంటి, పటిక బెల్లం మధురంగా ఉంటుంది అనేది ఒక కోణం.
రెండో కోణం చాలా ముఖ్యమైన కోణం, కాస్త జాగ్రత్తగా వినండి. బాబా గారికి పటిక బెల్లం నివేదించారు. ఉదాహరణకి 1 కేజీ నివేదించారు అనుకుందాం. ఆ కేజీలో నుంచి బాబా గారి దోశల్లోకి వచ్చింది ఒక 70 గ్రాములు, 100 గ్రాములనే కదా. ఈ పిడికల్లో ఎంత పట్టిందో అంతే కదా బాబా గారికి చేతికి అందింది. దీన్ని తీసుకొచ్చి హేమాడ్ పంత్ గారికి బాబా ఇచ్చారు. నేను చెప్పిన విషయాలన్నీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి కూడా ఈ పటిక బెల్లం వల్లే అవుతుంది. అంటే ఎంతోమంది నన్ను చేరడానికి ప్రయత్నిస్తూ ఉన్నా, ఎవరైతే తమను తాము నాకు సమర్పించుకుంటారో, అలా 1 కేజీ పటిక బెల్లం నుంచి పవర్ పోయింది. జస్ట్ వినండి. ఈ కేజీ పటిక బెల్లం నుంచి ఎలాగైతే ఈ 100 గ్రాములు నా చేతిలో వచ్చినాయో, అదేవిధంగా చాలామంది నన్ను చేరుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం చేస్తే ఎప్పుడైతే నిన్ను నీవు, నీ మనసు నువ్వు నాకు అర్పించుకుంటావో, అలా ఈ పటిక బెల్లం లాగా నువ్వు కూడా నిన్ను నీవు నాకు సమర్పించుకుంటావు. ఎప్పుడు నీ మనసును మొత్తం నా వైపుకి మరల్చి ఉంటే. అప్పుడు హేమాడ్ పంత్ గారు బాబా గారికి నమస్కారం చేసి, బాబా నన్ను మీరు రక్షించండి చాలు అని బాబా గారికి ఆయన పాద నమస్కారం చేస్తారు. అదండి మద్దనుగ్రహం ద్వారా ఈ అధ్యాయంలో మనం గుర్తించవలసినటువంటి ఇది. అంటే ఏంటి, ఇక్కడ ఏం జరిగింది? హేమాడ్ పంత్ గారు తమను తాము సమర్పించుకుంటారు బాబా గారికి ఈ పటిక బెల్లం లాగా. ఎప్పుడు ఆయన మనసుని బాబా గారి వైపుకి మరల్చి ఉంటే. అలా మనం కూడా మన మనస్సుని బాబా గారి వైపుకి మరల్చి ఉంటే మనది కూడా ఈ పటిక బెల్లం లాంటి స్థితినే పొందుతాం. పవర్ కూడా మళ్ళీ వచ్చేసిందండి. ఇంకొక మాట హేమాడ్ పంత్ గారు చెప్పిన మాట, బాబా నాకు మీ ఆశీర్వచనమే చాలు, నన్ను రక్షించండి అని వారి కరుణను ప్రార్థించాను. కాబట్టి హేమాడ్ పంత్ గారి ద్వారా, దాదాబాయి దేశ్ముఖ్ ద్వారా బాబా గారు మన నుంచి ఏం కోరుకుంటున్నారో మనం కూడా ఆ పటిక బెల్లంలాగా మన స్థితిని చేసుకునేటట్లుగా గురువు చరణాల వద్ద ప్రేమగా మన మనసుని సమర్పిద్దాం. మళ్ళీ పవర్ మళ్ళీ పోయిందండి. ఈ 4వ భాగాన్ని ఇంతతో మనం ముగించుకుందాం. తర్వాతి భాగంలో మరిన్ని హేమాడ్ పంత్ గారి అనుభవాల ద్వారా మనం ఏం గ్రహించవచ్చో దర్శించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఇతర సాయి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి. మళ్ళీ మనం వచ్చే గురువారం రోజు ఒక మంచి కీర్తనలో బాబా గారు స్ఫురణించిన మేరకి మనం కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా. మళ్ళీ పవర్ వచ్చిందండి.